Do subscribe. భారత రాజ్యాంగంలోని షెడ్యూళ్ళు. భారత రాజ్యాంగ రూపకల్పన సమయంలో 8 షెడ్యూళ్ళు ఉండగా ప్రస్తుతం అవి 12 షెడ్యూల్గా ఉన్నాయి. ఇందులో మనకి రాజ్యాంగ రూపకల్పన సమయంలో ఉన్న ఎన్ని షెడ్యూళ్ళు ఉన్నాయి, ప్రస్తుతం ఎన్ని షెడ్యూళ్ళు ఉన్నాయి అనే బిట్లు అడిగే అవకాశం ఉంది. మొదటి షెడ్యూల్ భారతదేశ భూభాగం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గురించి వివరిస్తుంది. లిస్ట్ ఆఫ్ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీస్. ఇందులో మనకి మొదటి షెడ్యూల్లోని అంశాలు ఏంటి, దేనిని గురించి వివరిస్తుంది అని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. రెండవ షెడ్యూల్ ప్రముఖుల జీతభత్యాలు, సౌకర్యాలు. శాలరీ ఆఫ్ ప్రెసిడెంట్, గవర్నర్, జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్, సుప్రీంకోర్టు. మూడవ షెడ్యూల్ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ వంటి ప్రముఖుల ప్రమాణ స్వీకారం మరియు పదవీ బాధ్యతలు. ఫార్మ్స్ ఆఫ్ ఓత్స్ అండ్ ఎఫిర్మేషన్స్. ఇక మూడో షెడ్యూల్ దేని గురించి వివరిస్తుంది అంటే ప్రముఖుల ప్రమాణ స్వీకారం మరియు పదవీ బాధ్యతలు. నాలుగవ షెడ్యూల్ రాష్ట్రాలకు రాజ్యసభలో కేటాయించిన సీట్ల వివరాలు. అలోకేట్ సీట్స్ ఫర్ ఈచ్ స్టేట్ ఆఫ్ ఇండియా ఇన్ రాజ్యసభ. ఐదవ షెడ్యూల్ తెగల ప్రాంతాల పరిపాలన. కంటైన్స్ ప్రొవిజన్స్ యాజ్ టు ది అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ షెడ్యూల్డ్ ఏరియాస్. ఆరవ షెడ్యూల్ అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాల్లో గిరిజన ప్రాంతాల పరిపాలన. ఇక ఆరో షెడ్యూల్లో ఏ అంశాల గురించి వివరిస్తుంది, ఏ రాష్ట్రాల్లో గిరిజన ప్రాంతాల పరిపాలన ఉంది అని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఏడవ షెడ్యూల్ కేంద్ర రాష్ట్ర శాసన అధికార పరిధి. 3 జాబితాలు వివరాలు. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. ఎనిమిదవ షెడ్యూల్ రాజ్యాంగం గుర్తించిన అధికార భాషలు. ప్రారంభంలో 14 ఉండేవి, ప్రస్తుతం 22 ఉన్నాయి. ఇక ఈ 8వ షెడ్యూల్లో ప్రారంభంలో ఎన్ని భాషలు ఉండేవి, ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి అని అడిగే అవకాశం ఉంది. 9వ షెడ్యూల్ భూ సంస్కరణలకు సంబంధించిన చట్టం. ఈ షెడ్యూల్ మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 1951లో రాజ్యాంగంలో చేర్చారు. ఈ షెడ్యూల్లోని అంశాలపై కోర్టులో న్యాయ సమీక్ష జరపడానికి అధికారం లేదు. ఏ షెడ్యూల్ మొదట రాజ్యాంగ సవరణ చేశారు, ఏ సంవత్సరంలో రాజ్యాంగంలో చేర్చారు, మరియు న్యాయ సమీక్ష జరపడానికి అధికారం లేని చట్టం ఏది అని ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. 10వ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టం. ఈ షెడ్యూల్ను 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు. 10వ షెడ్యూల్ ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు మరియు ఏ సంవత్సరంలో చేర్చారు అనే ప్రశ్న అడిగే అవకాశం ఉంది. 11వ షెడ్యూల్ పంచాయతీరాజ్ సంస్థల గురించి ఈ షెడ్యూల్ తెలుపుతుంది. ఈ షెడ్యూల్ 1992లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు. ఇక 11వ షెడ్యూల్ అనేది 1992లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు. 12వ షెడ్యూల్ నగరపాలక సంస్థలు, మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు గురించి ఈ షెడ్యూల్ తెలుపుతుంది. ఈ షెడ్యూల్ 1992లో 74వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు. Thank you for watching.